టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ తన సీట్లలో కొన్నింటిని భారతీయ జనతా పార్టీకి త్యాగం చేయడం వెనక ఆర్ఎస్ఎస్ నేత అయినటువంటి జయంత్ పాండా చక్రం తిప్పారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే మేడం, టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలో పొత్తులో భాగంగా ఫస్ట్ జనసేనకి 24 సీట్లు వెళ్ళినాయి, అసెంబ్లీ సీట్లు, అలాగే 3 లోక్సభ స్థానాలు ఇచ్చారు. అయితే పొత్తు కన్ఫర్మ్ చేసుకునే దాంట్లో భాగంగా తనకిచ్చినటువంటి సీట్లలో కొన్నింటిని ఆయన భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ త్యాగం చేశారని, దాని వెనక ఆర్ఎస్ఎస్ నేత జయంత్ పాండా చక్రం తిప్పారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం, జయంత్ పాండాకి ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? ఆయన కోసం ఈయన త్యాగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? వ్యక్తుల కోసం త్యాగం కాదు ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు కోసం నెమ్మదిగా అతని స్థానాన్ని పదిలిపరుచుకుంటున్నాడు. దానిలో భాగంగా బీజేపీ సహాయం ఒక పక్క నుంచి, తెలుగుదేశం సహాయం ఒక పక్క నుంచి తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000, కొన్ని చోట్ల 40,000, 30,000, 10,000, 5,000, 2,000 అట్లా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇంతకుముందు ఆయన పోటీ చేసిన స్థానాలు బట్టి మనం చెప్పగలుగుతున్నాం. అయితే ఇప్పుడు 10,000 ఉన్న స్థానం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. 10,000 ఈయనకి ఓటింగ్ ఉన్న స్థానంలో ఈయన 10,000 ఓట్లు తెలుగుదేశానికి వేశాడు అనుకోండి. ఈయనకి 50,000 ఈయనకి మెజారిటీ ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకున్న ఓట్లు వీళ్ళకి వేశారనుకోండి, ఈయనకి విజయం వస్తుంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 10,000 మాత్రమే ఓట్లు ఉన్న దగ్గర చూసుకుంటే గనక ఆ 10,000 ఓట్లు జగన్మోహన్ రెడ్డి తోటి పోటాపోటీగా ఉన్న సందర్భంలో ఆ 10,000 ఓట్లు తెలుగుదేశానికి బాగా ఉపయోగపడతాయి. అట్లా పొత్తు అంటేనే పొత్తు ధర్మమే. అది నేను నీకు సాయం చేస్తాను, నువ్వు నాకు సాయం చేయాలి అనేదే కదా. ఈ పద్ధతుల్లో ఈ పొత్తు బీజేపీకి ఎంత అవసరమో పవన్ కళ్యాణ్కి కూడా అంతే అవసరం. అందుకే పవన్ కళ్యాణ్ జీడిపాకంలాగా వదలకుండా చంద్రబాబు నాయుడిని అతను వెన్నంటి ఉండి ఇంట్లో కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా ఉండి మొత్తానికి పొత్తుకు ఒప్పించుకున్నాడు. తనతో పొత్తుకు ఒప్పించుకోవడమే కాకుండా భారతీయ జనతా పార్టీ పొత్తును కూడా వచ్చేటట్లుగా చేసిందే పవన్ కళ్యాణ్. ఒక రకంగా అంటే ఇద్దరికి మధ్యలో సంధానకర్తగా వ్యవహరించాడు. ఇదంతా ఎందుకు? తను బలపడటం కోసం. దాంతోపాటుగా మీరు అన్నట్లుగా ఒక వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆయన తనకి ఇచ్చినటువంటి సీట్లను కూడా త్యాగం చేయడానికి కారణం ఏంటంటే, ఈయన గనక ఎంపీగా పోటీ చేసి రానున్న ఎన్నికల్లో గెలిస్తే ఆయన కేంద్ర మంత్రిగా అయ్యే వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ తన సీట్లను భారతీయ జనతా పార్టీకి త్యాగం చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి వాటిలో కూడా నిజం ఉందంటారు? 100% ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఇక్కడ సీఎం అయ్యే అవకాశం లేదు. చాలామంది నువ్వు సీఎం అవ్వు మా పవన్ కళ్యాణ్ని సీఎం చెయ్యాలి అని ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఎలా ఒప్పుకుంటాడు సీఎం చేయటానికి? చేయడు కదా. అందుకని అతను ఏం చూసుకున్నాడు అంటే, నేను సీఎం అవ్వకపోయినా అంతకంటే ఎక్కువ స్థాయి అంటే పోయినసారి ఒక డ్రామా నడిచింది కదా, ఏంటి ప్రత్యేక హోదాని మించిన స్పెషల్ ప్యాకేజీ. ఇప్పుడు ప్రత్యేక హోదాని మించిన స్పెషల్ ప్యాకేజీ ఇవ్వదలుచుకుంటే ప్రత్యేక హోదానే ఎందుకు, స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు, ప్రత్యేక హోదానే ఇవ్వచ్చు కదా. ఆ విధంగా ఏంటి అంటే సీఎంను మించిన పదవిని నేను పొందబోతున్నా. వాళ్ళ అన్నయ్య చేశాడు, పైగా దాస నారాయణరావు గారు చేశారు. వాళ్ళు పోల్చుకునేది వాళ్ళతోనే కదా. అందుకని ఈయన కూడా ఆ పందాలోనే వెళ్తా ఉన్నాడు. అందుకోసం అని చెప్పి త్యాగం మరి ఇప్పుడు వాళ్ళ దృష్టిలో పడాలి కదా, ఆర్ఎస్ఎస్ దృష్టిలో పడాలి కదా. అందరి భ్రమ ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ఏ నడిపిస్తుంది బీజేపీ పార్టీని అని అనుకుంటున్నారు కదా.
సరే ఎంతో కొంత అయితే వింటాడుగా, మోడీ అయినా ఆర్ఎస్ఎస్ మాట వినకుండా ఉండడుగా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వైపు నుంచి తనకు కావాల్సిన సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి వింటాడు. అందుకని ఈ పరిస్థితిని ఏంటంటే ఒక పక్క మోడీ లాభ పెట్టుకుంటున్నాడు ఆర్ఎస్ఎస్ని బట్టి, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ కూడా మోడీని అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలోపేతం అవ్వాలని చెప్పి ఆర్ఎస్ఎస్ అనుకుంటుంది. అందుకే దానిలో భాగంగానే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ద్వారా వెళ్తే కనుక ఈయన ఎంట్రీ ఈజీ అవుతుంది కదా మోడీను అమిత్ షా దగ్గర. అవును, అందుకని అంటే రికమెండేషన్లో అదొక స్పెషల్ రికమెండేషను. అందుకని చెప్పి మీరు చెప్పారు కాబట్టి ఇచ్చానండి, మళ్ళీ రేపు నాకు అవసరమైనప్పుడు మీరు సహాయపడాలి సుమా. ఇప్పుడు ఎవరిని అప్పిచ్చేప్పుడు ఇదే చెప్తారు, ఇప్పుడు నేను ఇస్తున్నా మళ్ళీ నాకు ఎప్పుడైనా అవసరం అయితే ఇవ్వాలి అని చెప్తారు కదా. చిన్నపిల్లల క్లాస్ రూమ్లో కూడా చెప్తారు కదా, నేను ఇప్పుడు నీకు పెన్సిల్ ఇస్తున్నా రేపు నాకు రబ్బర్ ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి వాళ్ళ కన్సర్న్లో ఉన్నట్లు, వాళ్ళ మాట వింటున్నట్లు, రేపు తనకు అవసరం భవిష్యత్తు చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి కొంతమంది ఏమో అంటే జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కొంతమంది ఏమో అసలు చంద్రబాబే తక్కువ సీట్లు ఇచ్చారని చంద్రబాబు నాయుడు మీద పడుతున్నారు మేడం. ఇప్పుడు ఒకటే ఇందాక నేను చెప్పిన ఈక్వేషను, అసలు మీ పర్సంటేజ్ ఎంత, ఓటు శాతం ఎంత? 4% లేదంటే 5%, అది ఇది కదంటే 6% అనుకోండి. 6% ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? అసలు మామూలుగా కూడా ఓటింగ్ శాతం బాగా ఉన్న తెలుగుదేశానికి లెక్కన ఎన్ని సీట్లు ఉండాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలోనూ మీకు 2000, 4000, మహా అయితే 10,000 ఉన్న చోట కూడా తెలుగుదేశానికి ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా. ఓట్లు ఎక్కువ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? కార్యకర్తలు కూడా ఎక్కువ ఉంటారనే కదా, నాయకులు కూడా ఎక్కువ మంది ఉంటారనే కదా అర్థం. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకోవాలి ఆ లెక్కను చూసుకుంటే? ఇదంతా ఏంటి అంటే అంటే ఇక్కడ అసలు మనం ఒకటి అర్థం, వీళ్ళ గెలుపుని అంటే వీళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది జరగకుండా ఉండాలి అని వైసీపీ శ్రేణుల దగ్గర నుంచి ఈ పుల్లలు పెట్టడం కూడా ఎక్కువైపోయింది. అంటే వీళ్ళ పొత్తుని వాళ్ళు ఇష్టపడట్లేదు, జీర్ణించుకోలేకపోతున్నారు, తాము ఓడిపోతామని తెలుసు. అందుకని ఏం చేస్తున్నారు అంటే రెండో వైపు నుంచి వచ్చి వీళ్ళల్లో పరపత్యాలు వచ్చేటట్లుగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, రేపు పొద్దున్న నుంచి క్యాడర్ కలిసి పనిచేయాలి, కలిసి జెండాలు మోయాలి, కలిసి ప్రచారానికి వెళ్ళాలి, కలిసి ఓటింగ్ దగ్గర పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసి చేసే పనులు. అందుకని వీళ్ళ మైత్రిని ఎట్లా బీటలు వారించాలి అని చెప్పి ఇదంతా చేస్తుంది ఎవరు అంటే వైసీపీ తాలూకా వాళ్ళే. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర పేపర్ కూడా ఇదే కదా టాపిక్ వచ్చింది పేపర్లో కూడా. వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటి అంటే అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని గెలవనీయకూడదు అని చెప్పి వీళ్ళందరూ ఇంత ఒకటైపోయి పాపం పసిబిడ్డను ఒక్కడిని ఏడిపిస్తున్నారు అన్నట్లు ఉంది ఆ గ్రేట్ ఆంధ్ర పేపర్లో. అయినప్పటికీనూ వీళ్ళ పప్పులేం ఉడకవు అని కదా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఒక రకంగా క్యాడర్లో ఒక అయోమయ పరిస్థితిని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఓ పక్కన వాళ్ళకి నష్టము అని అర్థమై కూడా బాధని గొంతు దాటి బయటికి రానివ్వకోకుండా మేకపోతు గాంభీర్యం చూపించి కార్యకర్తల్లో అసహనాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. అది వాళ్ళకి వీళ్ళ బలహీనతే వాళ్ళ బలం అవుతుంది. ఓకే, అందుకని వీళ్ళల్లో బలహీనతలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. దానికి ఆ గ్రేట్ ఆంధ్ర పేపర్ కూడా ఇతోధికంగా సాయం చేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.